రాసి పెట్టుకోండి 'విజయ్ దేవరకొండ' అన్నకైతే బ్లాక్ బస్టర్ లోడింగ్ ఈసారైతే ఇరగదీస్తాడు ఈ సినిమాతో. అస్సలకి ట్రైలర్ ఎలా అనిపించిందంటే నాకు, మీకెలా అనిపించిందనేది ముందే కామెంట్ చేయండి. అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. బ్లాక్ బస్టర్ లోడింగ్ ఫ్రమ్ 'విజయ్ దేవరకొండ'. హిస్ కెరియర్ 'అర్జున్ రెడ్డి' తర్వాత ఇది బిగ్గెస్ట్ హిట్ అవ్వబోతుంది. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. అలానే కొన్ని షార్ట్ చూస్తుంటే మెంటల్ ఎక్కిపోతుంది భయ్యా! ఆ లెవెల్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. అసలకి 'విజయ్ దేవరకొండ' అన్న యాక్టింగ్ అయితే ఇరగదీస్తాడు. 'గౌతమ్' అయితే నెక్స్ట్ లెవెల్‌లో వాడుకున్నారు. స్క్రీన్ ప్లే కావచ్చు, నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. అసలకి స్టోరీ అనేది మనకి ఎక్కడ రివీల్ అవ్వకుండా చాలా బాగా అయితే కట్ చేసినని చెప్పుకోవచ్చు. ఇంకా 'విజయ్ దేవరకొండ' అన్న యాక్టింగ్ అయితే మామూలుగా ఉండదు. మీకు చెప్తున్నా కదా, ఎస్పెషల్లీ 'విజయ్ దేవరకొండ' అన్న యాక్టింగ్ అయితే మనమైతే మాట్లాడుకుందాం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. అనిరుద్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంది భయ్యా! అసలకి ఏ లెవెల్‌లో వచ్చిందంటే నిజం చెప్తున్నా, తను ఇస్తున్న ప్రతి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏ మూవీకైనా సరే ఆ మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్, సూపర్ హిట్, ఇండస్ట్రీడ్ అవుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. అదిరిపోయింది. అసలకి వంక పెట్టాల్సిన అవసరం లేదు. స్టోరీ నేను చెప్పను. కానీ స్టోరీ కావాలంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా అయితే చేస్తా. సో ఇది నా రివ్యూ ట్రైలర్ మీద. సో 'విజయ్ దేవరకొండ' తన యాక్టింగ్ అయితే చాలా బాగా చేస్తున్నాడని అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే బాగుంది. స్టోరీ కూడా అద్దిరిపోతుందని అనిపిస్తుంది. ఇంకా వీఎఫ్ఎక్స్ కూడా అద్దిరిపోతున్నాయి భయ్యా! కొన్ని షాట్‌లో వీఎఫ్ఎక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అలానే మన 'సత్య' తన క్యారెక్టర్ ఉంటుంది భయ్యా! మెంటల్ మాస్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ నేను ఒక ఇమేజ్ పెడతా. ఇతని క్యారెక్టర్ గావచ్చు, ఇరగదీస్తాడు మూవీలో. తన యాక్టింగ్ అయితే అస్సలకి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలకి వీడు ఎవడో అసలకి తెలీదు గానీ, తన క్యారెక్టర్ అయితే చాలా పవర్‌ఫుల్‌గా అయితే కనిపిస్తుంది వీడే. సో, మరి ఇది నా ఒపీనియన్ ఆన్ 'కింగ్డమ్' మూవీ ట్రైలర్. సో, మీకెలా అనిపించిందనేది జెన్యూన్‌గా నాతో అయితే కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. చెప్తున్నా గదా! ఈ సినిమా డే 1 50,00,00,000 గ్రాస్ అంటే టైర్ 2 సినిమా ప్రకారంగా ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెడుతుంది. సో, కానీ ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా సరే టైర్ 1లో అయితే వచ్చే అవకాశం అయితే 'విజయ్ దేవరకొండ'నకి తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ నితిన్ గారైతే నితిన్ అంటున్నా. మన నాన్నగారైతే టైర్ 1కి, టైర్ 2 మధ్యలో తనుగున్నాడు. బట్ టైర్ 1 అంత వీళ్ళకి బిజినెస్ అవ్వట్లేదు. టైర్ 1 అంత రికార్డ్స్ లేవు అని అంటున్నా అది. సో, రావడం ఇంపాసిబుల్. కానీ టైర్ 2లో నంబర్ 1 అయితే అవ్వచ్చు 'విజయ్ దేవరకొండ' అన్న. సో, మరి అది 'కింగ్డమ్' ట్రైలర్ అదిరిపోయింది. వంక పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి, డెఫినిట్‌గా మీకు గూడా నచ్చుతుంది. ఇది నా ఒపీనియన్. మీకెలా అనిపించిందని జెన్యూన్‌గా కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటేనే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచ్